వీరాంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ జేఎంఎం ఎమ్మెల్యేలతో పాటు వారిలో కీలక నేతలు కూడా ఉన్నారు. 2 ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలు బేగంపేటకు చేరుకోనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఎమ్మెల్యేలను నేరుగా లియో రిసార్ట్కి తరలించనున్నారు. ఇప్పటికే వారికి స్వాగతం పలికేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ ఎయిర్పోర్టుకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ జేఎంఎం ఎమ్మెల్యేలతో పాటు వారిలో కీలక నేతలు కూడా ఉన్నట్లుగా సమాచారం. 2 ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలు బేగంపేటకు చేరుకున్నారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి ఎమ్మెల్యేలు నేరుగా లియో రిసార్ట్కి అయితే తరలించనున్నారు. ఇప్పటికే వారికి స్వాగతం పలికేందుకు కూడా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రవిచంద్ర. జానకి, అయితే జార్ఖండ్ రాజకీయ జగడం హైదరాబాద్కు చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే జార్ఖండ్లో ఉన్నట్టుగా ఎమ్మెల్యేలు అంటే ఇండియా కూటమి ఎమ్మెల్యేలు 42 మంది ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. 2 ప్రత్యేక విమానాల్లో చేరుకున్నారు. ఒక విమానంలో 12 మంది ఎమ్మెల్యేలు, మరొక విమానంలో 30 మంది ఎమ్మెల్యేలు. ఈ విధంగా 42 మంది ఎమ్మెల్యేలు, ఇండియా కూటమికి సంబంధించిన 42 మంది ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వీరితో పాటు ఆ రాష్ట్రానికి సంబంధించిన జార్ఖండ్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా, రాష్ట్ర నేతలు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీంతో వీళ్ళని ఎక్కడైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి నుంచి లియో రిసార్ట్కు తరలించారు. షామీర్పేటలో ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి దగ్గరగా ఉంటుంది. షామీర్పేట దగ్గర ఉన్న లియో రిసార్ట్కు తరలించారని చెప్పుకోవచ్చు. ఇక రిసార్ట్ రాజకీయాలు నడుస్తుందని చెప్పుకోవచ్చు. వీరు ఒక వారం రోజులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారం కట్టేటికి అంటే వారం లోపలనే మళ్ళీ తిరిగి రాంచీకి వెళ్ళాలి, జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్ళాలి. ఎందుకంటే బల పరీక్ష ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇవాళ ఉదయం చేశారు. దీంతో బల పరీక్ష 10 రోజుల్లో చేసుకోవాల్సి ఉంటుందంటూ జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం కూడా 10 రోజుల్లో అసెంబ్లీలో బల పరీక్ష చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ లోపల కొంతమంది ఎమ్మెల్యేలు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇండియా కూటమిలో 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జార్ఖండ్లో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81 మంది ఎమ్మెల్యేలు అయితే శాసనసభ్యులు. అందులో 48 మంది ఇండియా కూటమిలో ఉన్నారు. అందులో జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించి 29 మంది ఎమ్మెల్యేలు, దాంతోపాటు కాంగ్రెస్కు సంబంధించి 17 మంది ఎమ్మెల్యేలు, ఆర్జేడీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, సిపిఐ లెఫ్ట్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ విధంగా 48 మంది ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు చేరుకున్న వాళ్ళని చూస్తుంటే 42 మందే ఇక్కడికి చేరుకున్నారు. మిగతా వాళ్ళు ఎడిపోయారన్న కోణంలో కూడా ఉంది. ఈ అంశాన్ని ఎప్పుడో ఇంటెలిజెన్స్ వ్యవస్థ, జార్ఖండ్ సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొంతమంది వేరే పార్టీ అంటే ముఖ్యంగా బీజేపీ టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది చెప్పుకోవచ్చు. మిగతా ఒకరిద్దరు పార్టీకి దగ్గర ఉన్నట్టు వాళ్ళు, చంపై సోరెన్కి దగ్గర ఉన్నట్టు వాళ్ళు జార్ఖండ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొత్తానికి క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కేంద్రంగా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కూలిపోకుండా, జార్ఖండ్లో ప్రభుత్వం కూలిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఈ క్యాంపు రాజకీయాలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్లో ఉన్నారు.
ఇక్కడ జార్ఖండ్కి సంబంధించిన జేఎంఎం కావచ్చు, దాంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ టచ్లో ఉన్నారని ఎప్పుడైతే ఈ స్మెల్ అందిందో, ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే వాళ్ళని హైదరాబాద్కు తరలించేట్టుగా విధంగా నిన్న సాయంత్రమే రావాల్సి ఉండే, అయితే కొంత పొగమంచు కావచ్చు, విమానాలకు సరైన సిగ్నల్స్ లేకపోవడంతో ఆ విధంగా క్యాన్సిల్ అయిపోయింది. నిన్న రాత్రి 10 గంటల కల్లా ఇక్కడికి చేరుకోవాల్సి ఉండే, నిన్న సాయంత్రమే ఏర్పాట్లు చేశారు. ఎప్పుడైతే ఈ క్యాంపు రాజకీయ ఎప్పుడైతే ఈ సంఘటనలు ఈ సమస్యలను వచ్చినాయో వారు నిన్న సాయంత్రమే హైదరాబాద్కు తరలించాల్సి ఉండే, అయితే నిన్న ఆ విమానాలకు ఇబ్బంది కావడం, అంటే సిగ్నల్స్ ఇబ్బంది కావడంతో ఇవాళ పంపించారని చెప్పొచ్చు, ఇవాళ హైదరాబాద్కు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇండియా కూటమి అంటే ఎన్డీఏ నుంచి అంటే బీజేపీ కావచ్చు, దాంతోపాటు జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ సంబంధించిన ఒక 3 ఎమ్మెల్యేలు, బీజేపీ సంబంధించి 26 ఎమ్మెల్యేలు, దాంతోపాటు ఎన్సీపీ అజిత్ పవార్ సంబంధించిన 1 ఎమ్మెల్యే, ఈ విధంగా స్వతంత్ర ఎమ్మెల్యేలు మరో 2. ఈ విధంగా వాళ్ళు కూడా అంటే బీజేపీ వాళ్ళు కూడా ఇందులో జేఎంఎం సంబంధించి కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్యేలని బయటకు లాగి వాళ్ళు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న సందిగ్ధం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకసారిగా నేషనల్ మీడియా దాంతోపాటు కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. దానికి కారణం కూడా లేకపోలేదు, ఎందుకంటే నిన్ననే చంపై సోరెన్ నిన్న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే గవర్నర్ కలిశారు. ఒకసారి కలిసినప్పటికీ గవర్నర్ సమయం ఇవ్వకపోవడంతో ప్రమాణ స్వీకారానికి మరొకసారి కూడా కలిసి చంపై సోరెన్ గవర్నర్ కలిశారు. ఆ తర్వాత ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కావచ్చు, మిగతా కాంగ్రెస్ నేతలు కూడా గవర్నర్ మీద పెదవిప్పారు. ఎందుకంటే గవర్నర్ ఎందుకు సమయం ఇవ్వట్లేరు, చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎందుకు సమయం ఇవ్వట్లేదంటూ ఈ విధంగా జాతీయ స్థాయి నాయకులు, కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు రెస్పాండ్ అయిన తర్వాత ఇవాళ గవర్నర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానికి అనుమతి ఇచ్చారు. దీంతో చంపై సోరెన్ ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజుల్లోపు మీరు బలపరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది అసెంబ్లీలో అంటూ ఈ విధంగా గవర్నర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. మరో 10 రోజుల్లో జరుగుతుంది. ఈ 10 రోజుల్లో ఎమ్మెల్యేలు అటు ఇటు పోకుండా మళ్ళీ ఆ బలపరీక్షల్లో నెగితే ప్రభుత్వం నిలబడుతుంది, నెగ్గకపోతే ప్రభుత్వం వీగిపోతుంది. దాంతో రాష్ట్రపతి పాలన, ఆ తర్వాత ఎన్నికలు, రేపు జరిగేట లోక్సభ ఎన్నికలతో పాటు జార్ఖండ్కు కూడా ఎన్నికలు జరిగేట అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే అలాంటి రాజకీయ సంక్షోభం రాకంటే ముందే జాగ్రత్త పడిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు, దాంతోపాటు అటు జేఎంఎం సంబంధించిన రాజకీయ నేతలు కావచ్చు. రవిచంద్ర, 2 రోజుల నుంచి చూస్తున్నాం జార్ఖండ్ రాజకీయాలన్నీ కూడా ఎంత వేగంగా మారిపోతున్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా, వెంటనే చెంపై సీఎంగా ప్రమాణ స్వీకారం, ఇప్పుడు క్యాంపు రాజకీయాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇదే నేపథ్యంలో చెంపై ప్రభుత్వం కూడా దీనికి మనకి ప్రభుత్వం సిద్ధమైంది. చెంపై బల నిరూపణకైతే చెంపై ప్రభుత్వం కూడా సిద్ధమైన నేపథ్యంలో రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరగబోతాయి అని అనుకోవచ్చు అంటారు? ఏం జరగబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ప్రస్తుతానికి ప్రభుత్వం కూలిపోయేట అవకాశాలు అయితే కనిపించట్లేవు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 48 మంది కూటమి, ఇండియా కూటమికి 48 మంది సభ్యులు ఉన్నారు. అటుగా ఐదుగురు అటు అయినా కానీ ప్రభుత్వం కూలేయడానికి అవకాశాలు లేవు. ఎందుకైనా మంచిది, ఎందుకంటే బీజేపీకి టచ్లో ఉన్నారు అనే విషయం ఎప్పుడైతే తెలిసిందో దీంతో క్యాంపు రాజకీయాలు చేయాల్సి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే దగ్గరలో 2-3 నెలల్లో లోక్సభకు ఎన్నికలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉన్నాయి, 543 స్థానాలకు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఈ ప్రభావం ఇప్పుడు జార్ఖండ్లో ఒకవేళ ప్రభుత్వం సంక్షోభంలో పడితే, ప్రభుత్వ బల పరీక్ష వీగిపోతే దీంతో ఈ ఇబ్బంది మళ్ళీ రేపు జరగబెట్టిన లోక్సభ ఎన్నికలపై కూడా పడుతుంది. ఈ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో ప్రభావం పడకుండా ఉండేందుకే జాగ్రత్త పడిందని చెప్పుకోవచ్చు, ఇండియా కూటమి జాగ్రత్త పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంతోపాటు బీజేపీ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంది, జార్ఖండ్ రాజకీయాలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళు కొట్టేస్తారు. ఎందుకంటే గతంలో మహారాష్ట్ర చూడొచ్చు, కర్ణాటకలో చూడొచ్చు, మధ్యప్రదేశ్ చూడొచ్చు, ఈ విధంగా కొన్ని రాష్ట్రాలను కొట్టేసినట్టుగా సందర్భాలు బీజేపీ చేతిలోకి, అంటే రాష్ట్ర రాజకీయాల్ని చేతిలోకి తీసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. నిన్న బీహార్లో కూడా నితీష్ కుమార్ కూడా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసి ఎన్డీఏ కూటమి తరఫున ఇప్పుడు బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమస్య ఇది. ఒకప్పుడు జార్ఖండ్ బీహార్లో ఉన్నటువంటి ఒక భాగమే. అదేవిధంగా జార్ఖండ్లో కూడా అదే రాజకీయం ఇక్కడ కూడా పునరావృతం అయితే ఆ విధంగా ప్రభుత్వాలు నిజంగానే అంటే ఇండియా కూటమి విషయానికి వస్తే ఒక్కొక్కరు కూడా కూటమి నుంచి విడిపోతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ రోజు జార్ఖండ్ రాజకీయాలు కూడా మరో మహారాష్ట్ర, మరో కర్ణాటక రాజకీయాలను మళ్ళీ తలపిస్తాయని అనుకోవచ్చు అంటారా? పునరావృతం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 42 మంది చేరుకున్నారు హైదరాబాద్ రిసార్ట్కు, లియోనియో రిసార్ట్కు 42 మంది చేరుకున్నారు. అక్కడ సీఎం ఉన్నారు, దాంతోపాటు సీఎంతో పాటు మరో 3-4 ఎమ్మెల్యేలు ఇండియా కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో మెజార్టీ పూర్తిగా ఉంటే బల పరీక్షల్లో ఇండియా కూటమి నెగ్గుతారు. ఎందుకంటే క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరిని కలిసే అవకాశం కల్పించారు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీంతో ఎవరు అందులోకి వెళ్ళాలన్నా, అంటే ఇప్పుడు రిసార్ట్కి ఎవరు వెళ్ళాలన్నా కానీ అనుమతి ఉంటుంది, చాలా నిఘా ఉంటుందని చెప్పుకోవచ్చు, ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు హైకమాండ్కు సమాచారం ఇస్తారు. అంతేకాకుండా దాంతోపాటు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న
దీపదాస్ మున్షి కూడా ఇప్పుడు అదే ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వాళ్ళతో కలిసి ఉన్నారు. దీంతో వాళ్ళకి ఎలాంటి ఫోన్లు కావచ్చు, సిగ్నల్స్ కావచ్చు, ఎలాంటి సమాచారం జార్ఖండ్కి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఏ నలుగురు బయటకు వెళ్ళినా కానీ ప్రభుత్వానికి అక్కడ బలపరీక్షకి ఇబ్బంది అవుతుంది. దాంతో ఎక్కడ సిగ్నల్స్ అటు బీజేపీ నుంచి కావచ్చు, మిగతా ఎన్డీఏ నుంచి ఎవరి నుంచి కూడా వీళ్ళకి సిగ్నల్స్ రాకుండా ఉండే జాగ్రత్త కోసమే ఈ క్యాంపు రాజకీయాలు చేస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చారు. ఇందులో పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు. బలపరీక్షలో చంపై సోరెన్ వర్గమే, అంటే చంపై సోరెన్ వర్గం నెగ్గుతుంది అనుకోవచ్చు. అంటే ఈ విధంగా ఆయన బలపరీక్షలో నెగ్గుతారు, అందరూ ప్రభుత్వం కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే ఎంత నెగ్గినా మరొక 8 నెలల వరకే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది 2024 నవంబర్లో జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2019 నవంబర్లో జరిగినాయి. ఈ ఏడాది 2024 నవంబర్లో కూడా మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఈ 8 నెలల కాలానికి మళ్ళీ జార్ఖండ్లో ప్రభుత్వం మారుతుంది. ఒకవేళ బీజేపీ అధికారాన్ని చేతిలోకి తీసుకుంటే మాత్రం ఈ మళ్ళీ రాజకీయ సమీకరణలను మారిపోతాయన్న ఉద్దేశంతో జాగ్రత్త పడుతుంది. లోక్సభ ఎన్నికలు కావచ్చు, రేపు ఈ ఏడాదిలో జరగబెట్టిన జార్ఖండ్ ఎన్నికలు కావచ్చు, ఈ ప్రభావం పడకుండా ముందే జాగ్రత్తలు పడే విధంగా ఈ విధంగా క్యాంపుకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో ఎవరు పోయేటానికి అవకాశాలు లేవు. కాకపోతే బీజేపీ నుంచి భయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో వాళ్ళు ఇలాంటి పనులు చేశారు కాబట్టి దీంతో వీళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నారు, భయపడుతున్నారు. అందులో భాగంగా క్యాంపు రాజకీయాల కోసం 42 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చారు. 2 ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చారు. మళ్ళీ 2 ప్రత్యేక విమానాలు తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ వారం రోజుల్లో వీళ్ళకి అన్ని సౌకర్యాలు రిసార్ట్లో జరుగుతాయని చెప్పుకోవచ్చు. క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. జానకి, టోటల్ గా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరినీ కూడా హైదరాబాద్ కి తీసుకురావడానికి రీజన్ ఏంటి రవిచంద్ర? అంటే అక్కడ బలపరీక్ష సమయంలో ఏ నలుగురు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు బలపరీక్షకు హాజరు కాకుండా, లేకపోతే ఆయనకు మద్దతు ఇవ్వకుండా, చంపై సోరెన్కు మద్దతు ఇవ్వకుండా ప్రభుత్వం కూలిపోతుంది. వెంటనే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిగ్నల్ ఇస్తారు, రాష్ట్రపతి పాలన వస్తుంది. ఎందుకంటే ఎన్నికలు కూడా 5-6 నెలలు కానీ ఉన్నాయి. లేదంటే రాష్ట్రపతి పాలన, లేదంటే రేపు జరగబెట్టిన లోక్సభ ఎన్నికలతో పాటు కూడా ఎన్నికలు పెట్టేట అవకాశాలు లేకపోలేదు. కాబట్టి అందుకే ఈ సమస్యనంతా కొని తెచ్చుకోవటం ఎందుకన్న ఉద్దేశంతో క్యాంపుకు తరలించారని చెప్పుకోవచ్చు. దీంతో క్యాంపుకు తరలిస్తే వీళ్ళు వెంటనే వెళ్ళేసి అదే చంపై సోరెన్కు మద్దతు పలుకుతారు. దీంతో ఆయన ప్రభుత్వం కొనసాగుతుంది, కూలిపోకుండా ఉంటుంది. దాంతోపాటు ఆ కూటమి బలంగా, ఎందుకంటే ఇలాంటి గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా జాగ్రత్త తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు. రకరకాల కోణాల్లో ఆలోచించే ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అది కూడా కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో ఉంది, దాంతోపాటు కర్ణాటకలో ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో ముందుగా బెంగళూరుకు తరలించాలనుకున్నారు. కాకపోతే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, దాంతోపాటు అన్ని విధాలుగా కూడా బెటర్ అన్న ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎప్పటికప్పుడు ఈ కాంగ్రెస్ హైకమాండ్ ఇదే బెటర్ ఆప్షన్ గా చూపించుకొని హైదరాబాద్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఇవాళ రేపు ఒక 3-4 రోజుల పాటు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల సీఎం అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయి. ఒక 2 months లోనే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఏదైనా కూడా క్యాంపు రాజకీయం చేసే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? ఒకవేళ చేస్తే బీజేపీకి ఎంత నష్టం కలుగుతుంది అని, ఎంత మాత్రం నష్టం కలిగే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? అంటే బీజేపీ ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసేట్టుగా సాహసం అలాంటి ఆలోచన చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని 2-3 రాష్ట్రాల్లో ఇలాంటి అంటే కొన్ని ప్రభుత్వాలను కూలగొట్టేసి బీజేపీ ప్రభుత్వం, అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మచ్చలు అపవాదులు ఉన్నాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్నట్టు సమయంలో మళ్ళీ జార్ఖండ్లో కూడా అదే రాజకీయం రిపీట్ చేసేస్తే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్లకు, ఓటర్లకు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పార్టీలకు కావచ్చు, ఈ విధంగా రకరకాల సమస్యలు వస్తాయి. దీంతో దేశం అంతా ఈ ప్రభావం పడుతుంది. ఎందుకు ఈ మచ్చ తెచ్చుకునే కోణంలో కూడా ఆలోచించే అవకాశాలు లేకపోలేదు బీజేపీ వైపు నుంచి. కాకపోతే ఏంటంటే ఎన్నికల్లో ఎవరు ఏ విధంగా జరిగినా చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇండియా కూటమి పల్సన కావడానికి ఇది కూడా ఒక పావుగా వాడేందుకు బీజేపీ అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు అందరూ కూడా దేశవ్యాప్తంగా బీజేపీ ఏతర పార్టీలని ఒకే అభ్యర్థిగా నిలబెట్టి దేశవ్యాప్తంగా జరిగేట్టుగా ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ముందుకెళ్లాలనుకున్నారు. ఆ తర్వాత మమతా బెనర్జీ ఒంటరికి వెళ్తామన్నారు. దాంతోపాటు నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయి ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ వేరే, అంటే మేము సపరేట్ గా పోటీ చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి ఇండియా కూటమి బీటలు వారింది. అందులో భాగంగా రకరకాల రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే బీటలు వారింది. ఇక్కడ జార్ఖండ్ రాజకీయాల్లో కూడా ఈ విధంగా ప్రభుత్వం కూలిపోతే ఒక విధంగా ఒక అస్త్రంగా వాడుకోవాలని బీజేపీ చూస్తుంది. కాకపోతే రకరకాల కోణాల్లో రేపు జరిగేట లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రభావం పడకుండా ముందే జాగ్రత్త పడే విధంగా కూటమి, అంటే ముఖ్యంగా ఇండియా కూటమి ఈ జాగ్రత్తలు తీసుకుంది. అందులో భాగంగానే క్యాంపు రాజకీయాల కోసం 42 మంది ఎమ్మెల్యేని హైదరాబాద్ తెచ్చేసి ఈ క్యాంపులో పెట్టారు, లియోనియో రిసార్ట్లో పెట్టారు. వాళ్ళని ఈ వారం రోజుల పాటు ఎక్కడికి కదలనివారు. దాంతో ఎక్కడ సిగ్నల్స్ వెళ్ళకుండా ఈ విధంగా. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా దగ్గర వస్తున్న నేపథ్యంలోనే ఇండియా కూటమి చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూస్తుంది. మీరు చెప్పినట్టు
మమతా బెనర్జీ సపరేట్గా మేము పోటీ చేస్తామని కూడా చీలికలు అయితే వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఐక్యం అయితే కనిపిస్తలేదు ఇండియా కూటమిలో. ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇండియా కూటమి ఎలక్షన్స్ కి ఏ విధంగా సన్నద్ధమవుతుందని అనుకోవచ్చు అంటారు అసలు? అయితే ఇండియా కూటమి వీళ్ళ అంటే ఇండియా కూటమిలో ఒక అంటే ఏమంటారు ఒక లీడర్ కావచ్చు, దాంతోపాటు ఇందులో వీళ్ళకి ఐక్యత లేదనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏ రాష్ట్రంలోనైనా విడిపోయి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి జార్ఖండ్ లో కూడా ఒక కూటమి ప్రభుత్వం, అంటే పూర్తి మెజార్టీ దేనికి లేదు. జేఎంఎంకు 29 ఉంటే కాంగ్రెస్ కు 17 ఉన్నాయి. దాంతోపాటు ఆర్జేడీ పార్టీకి 1 ఉంది, లాలూ ప్రసాద్ సంబంధించిన. దాంతోపాటు లెఫ్ట్ పార్టీలకు 1 ఉంది. అంటే ఇందులో ఏ ఒక్కరు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి 17 మందిలో ఏ 4 బయటికి వెళ్ళినా, లేదంటే ఆర్జేడీ నుంచి ఆ ఒక్క ఎమ్మెల్యే, దాంతోపాటు సిపిఎం నుంచి ఆ ఒక్క ఎమ్మెల్యే బయటికి వెళ్ళినా కానీ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది, బలు పరీక్షలకు ఇబ్బంది వస్తుంది, దాంతో ఆ ప్రభుత్వ ఏర్పాటుకు ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా ఈ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం కూలిపోకుండా జాగ్రత్త తీసుకుంటే దాన్ని రేపు జరగబెట్టగా ఈవెన్ జార్ఖండ్ లో జరిగేట్టుగా లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతోపాటు మిగతా రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే వీళ్ళకి ఐక్యత లేదు. ఒక జార్ఖండ్ ప్రభుత్వంని నిలబెట్టుకోవాలన్నట్టుగా వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్టుగా పార్టీని నిలబెట్టుకుంటారు అన్న అపవాదు, దాంతోపాటు రాజకీయ విశ్లేషణ, దాంతోపాటు ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, నాయకులకు కావచ్చు, వాళ్ళ మనోధైర్యం దెబ్బతీసే విధంగా పావులు కదపకుండా ముందే ఈ జాగ్రత్తలు తీసుకున్న కోణంలో కూడా ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే అందులో భాగంగానే ఇవాళ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి 42 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో క్యాంపు రాజకీయాలు చేపడుతున్నారని చెప్పొచ్చు. వీళ్ళు ఒక వారం రోజులు ఉంటారు, ఈ విధంగా ముందే వెళ్తారని చెప్పొచ్చు. అయితే చంపై సోరెన్ అని ఇప్పుడు ఏదైతే జార్ఖండ్కు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో, చంపై సోరెన్ అసెంబ్లీ టైగర్గా పేరుంది. ఆయనకు చాలా రాజకీయ అనుభవం ఉంది. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టుగా రాజకీయ ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంపై సోరెన్. ఇదే చంపై సోరెన్ 7వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్కు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. చంపై సోరెన్ అయితేనే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలుగుతాడు. ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ అందరిని దగ్గర తీసుకోగలుగుతాడు. దాంతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారన్న ఆలోచనతోటే హేమంత్ సోరెన్ మొన్న రిజైన్ చేసినట్టుగా హేమంత్ సోరెన్ ఈయనని సూచించారు. దీంతో పార్టీ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈయనని అసెంబ్లీ లీడర్గా ఎంపిక చేసుకున్నారు. దీంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తానికి చంపై సోరెన్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదనడానికి ఇవాళ 42 మంది వచ్చారు. అందులో 40 మంది, 37 మంది, 35 మంది వచ్చి మాత్రం మళ్ళీ రకరకాల కోణాల్లో ఆలోచన చేయాల్సింది. మొత్తానికి మాత్రం మ్యాజిక్ ఫిగర్ 41. జార్ఖండ్ రాష్ట్రంలో 81 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలు కావాలి. ఇప్పటికే 42 మంది హైదరాబాద్కు చేరుకున్నారు. కాబట్టి జార్ఖండ్లో బల పరీక్షల్లో చంపై సోరెన్ ప్రభుత్వం కావచ్చు, చంపై సోరెన్కు వర్గం నెగ్గేయడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. జానకి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర. జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. కాంగ్రెస్ జేఎంఎం ఎమ్మెల్యేలతో పాటు వారిలో కీలక నేతలు కూడా ఉన్నారు. 2 ప్రత్యేక విమానాలు కూడా ఎమ్మెల్యేలు బేగంపేటకి ఇప్పటికే చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఎమ్మెల్యేలు నేరుగా లియోనియో రిసార్ట్కి కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ ఎయిర్పోర్టుకి చేరుకుని వారిని రిసార్ట్కి కూడా తీసుకెళ్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారి రామ్మోహన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామ్మోహన్ గారు. టోటల్ గా మనం ఈ క్యాంపు రాజకీయాలని ఏ విధంగా చూడాలి? జార్ఖండ్ రాజకీయాలన్నీ కూడా రోజు రోజుకి మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. హేమంత్ సోరెన్ రాజీనామా, ఈడీ విచారణ, అనంతరం ఆయన అరెస్టు, తర్వాత వెంటనే చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగా. ఇప్పుడు మళ్ళీ క్యాంపు రాజకీయాలు షురూ కాబోతున్నాయి. ఏంటి రాజకీయాలన్నింటినీ కూడా మనం ఏ విధంగా చూడాలంటారు? జానక్ గారు, ఈ చిన్న రాష్ట్రాల్లో ముఖ్యంగా 100 లోపు ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రాల్లో ఈ రాజకీయ అనిశ్చితి అప్పుడే. ఉదాహరణకు 2000 సంవత్సరంలో ఏర్పడ్డ జార్ఖండ్ గానీ, అంటే మనకు ఛత్తీస్గఢ్ గానీ, అంటే ఛత్తీస్గఢ్ లో ఇట్లాంటి రాజకీయ సంక్షోభం లేకున్నా కూడా మనకు 2-3 రాష్ట్రాలు 2000 సంవత్సరాలు ఏర్పడ్డాయి కదా. ఆ తర్వాత చిన్న రాష్ట్రాలు 100 లోపు ఉన్న రాష్ట్రాలు 60-70 స్థానాలు కూడా రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో ఈ అనిశ్చితి తప్పలేదు. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నిక లేకపోవడం, ఇది పరోక్ష ఎన్నిక కనుక ఆ ఎమ్మెల్యేల బలాల మీద ఆధారపడ్డాం. అప్పుడు ఏమవుతుందంటే 3-4 పార్టీలు చీలిపోయి వేరువేరుగా 10, 28, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ సమస్య వస్తున్నది. అంటే ఇప్పుడు జార్ఖండ్ లో కూడా అదే సమస్య. అంతేందుకు పెద్ద రాష్ట్రమైన బీహార్ లో కూడా అదే సమస్య కదా. తక్కువ స్థానాల్లో ఉన్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా గత 17 ఏళ్లుగా కొనసాగుతున్నారు. 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎక్కువ పార్టీలు ఉండి ఎక్కువ చీలికలు ఉండి ఎక్కువ పార్టీలకు స్థానాల చీలిపోయి ఉంటే ఈ సమస్య తప్పడలేదు. చిన్న రాష్ట్రం పెద్ద రాష్ట్రం కూడా కాకుండా కనుక ఇక్కడ మనకు హేమంత్ సోరెన్ విషయంలో బీజేపీ అడ్డుపులో వేస్తుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. ఇప్పటికే ఇండి కూటమిలోని మిత్రపక్షాలు చీల్చింది. ఇటు పక్కన మమతా బెనర్జీ పోయిండ్రు, ఇటు బీహార్ లో నితీష్ కుమార్ పూర్తిగా కూటమి మారిండు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఈ అస్థిరత కొనసాగుతుంది. అంటే ఇండి కూటమిని చీల్చే క్రమంలో విజయవంతంగా నితీష్ కుమార్ విజయం సాధించారు, మన మోడీ గారి విజయం సాధించారు. కానీ ఇటు పక్కన పోతే ఏంటంటే మనకు జార్ఖండ్ రాజకీయాల్లో మొదటి నుంచి కూడా ముక్తి మోర్చా పోరాటం నుంచి మొదలుకొని చూస్తే మీకు 4-5 పార్టీలకు స్థానాలు వస్తున్నాయి. ఏదో 1-2 పార్టీల మధ్యన పోటీ ఉండటం లేదు. కనుక లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపిస్తున్నట్టుగా ఇప్పుడు ఈ బీజేపీ దీన్ని మొత్తం మొగ్గలను తుంచేస్తుంది. అసలు ప్రమాణ స్వీకారం అవుతుందా కాదా తెలియని పరిస్థితి ఇవాళ మధ్యాహ్నం దాకా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండు ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి. అంటే ఇప్పుడు కోడి కదా తన పిల్లల్ని కమ్ముకున్నట్టు ఇవాళ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. దానితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఇండి కూటమిలో కాంగ్రెస్ లో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు కనుక వాళ్ళని రక్షించడానికి మంత్రులు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో సహకరిస్తున్నారు. అంటే ఇదంతా చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ 41 మంది మెజార్టీ కావాలి. యాక్చువల్ గా 81 ఉన్నారు అక్కడ, 41 ఉంటే సరిపోతుంది. 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు 44 అంటున్నారు. 42 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్ వచ్చారంటున్నారు. ప్రభుత్వానికి దోటలేకపోవచ్చు, కానీ అదే కనుక 40 పడిపోయింది అనుకోండి, అటుపక్క 41 అవుతాం. అందుకనే జగన్ గారు ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళని కమ్ముకొని అంటే తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను రక్షించుకునే డిఫెన్స్ లో ఈ రాజకీయ పక్షాలు పడిపోయినాయి. అంటే ఒకటేమో ప్రలోభాలు, రెండోది కేసులు భయం. ఈ రెండు కూడా నితీష్ కుమార్ పోయిందంటే ప్రధానమైన ఆరోపణ ఏమన్నారు, ఆయన కేసులకు భయపడి ఇండియా నుంచి ఎన్డీఏ కూటమిలో చేరాలని కదా. ఇక్కడ కూడా అంతేందంటే ఈ ఎమ్మెల్యేలకు ఇప్పటికీ ఎంబడి ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలా మంది వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారంటున్నారు. డబ్బులకు అమ్ముడు పోతారంటున్నారు. రేపు పొద్దున మళ్ళీ గవర్నర్ దగ్గర బల పరీక్షలో ఎంతమంది మిగులుతారు అనేది కూడా ఆసక్తికరమైన పరిణామం. 23 ఏళ్లలో 12 మంది ముఖ్యమంత్రులు మారారు ఇప్పటికీ. అట్లాగే ఈ కేసు నిలుస్తుందా లేదా అని సుప్రీంకోర్టు తీర్పుని బట్టి కూడా ఇవాళ ఉంటది. మనకి అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరి హేమంత్ సోరెన్ పిటిషన్ వేశారు. దాని మీద వాదోపవాదాలు కలిసి జరిగినాయి. ఆ తీర్పు కూడా ఇవాళ దీని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆయన భార్యను మొదలు పెడదాం అనుకున్న ఆయన మళ్ళీ పార్టీలో తిరుగుబాటు రాకుండా మరి ప్రభావ వర్గాలను ఆకట్టుకోవడానికి వీలుగా మనకు కొత్తగా ముఖ్యమంత్రి అంటే ఇక్కడ బండారి గారి ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈయన రాజీనామా చేస్తే కనుక, ఈయన ఒకవేళ విచారణ చేసి ఈడీ అరెస్ట్ చేస్తే కనుక తన వైఫ్ నే కల్పన సోరెన్ నే ఇక్కడ మనకి సీఎం గా పెడతారు అనేది అయితే ఫస్ట్ వచ్చిన మాట. తర్వాత వెంటనే అక్కడ రాజకీయాలు మారిపోయి వెంటనే చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేయడం, సీఎం అయిపోవడం, ఏంటి ఇదంతా కూడా ఇక్కడ ఒక గందరగోళ వాతావరణం ఏంటి అసలు? అంటే చిన్న పార్టీలకు కూడా ఒక సమస్య ఏంటంటే ముఖ్యంగా ఇట్లాంటి జార్ఖండ్ ముక్తి మోర్చా కానీ ఇవన్నీ ఒక ఉద్యమ సమయంలో వచ్చిన పార్టీలు కనుక కుటుంబ రాజకీయాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు కల్పనా సోరెన్ వ్యతిరేకించింది చంపై సోరెనే కదా. చంపై సోరెన్ వర్గం రేపు కల్పనా సోరెన్ కు మద్దతు ఇవ్వకపోవచ్చు అనే దాని మీదనే ఒక రకంగా వైస్ మ్యాన్ గా తన భార్య అభివృద్ధిని ముఖ్యమంత్రిగా చేసిన సందర్భం చూసాం. లాలూ ప్రసాద్ తన జైలు పోయినప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా అనుకున్నారు మన సోరెన్, హేమంత్ సోరెన్. కానీ తన వర్గంలోనే ఉన్న కొందరు దీన్ని వ్యతిరేకించడం, ఆమె భార్యను పెట్టడం ఏంటి అనడం, దాంతో ఎట్లా ప్రభుత్వం నిలవాలి, తాను వచ్చేదాకా తాత్కాలికమే కదా, తాను వచ్చిన తర్వాత మనం చక్కదిద్దుకోవచ్చు అనే దానికి భార్యను ముఖ్యమంత్రి పదవికి త్యాగం చేశారనే ఉద్దేశం. ఇటు పక్కన వీరిని పెడితే కొంత నిలుస్తారేమో అని. ఎందుకంటే 41 మంది ఎమ్మెల్యేలు 3 రకాలుగా వాళ్ళు ఉన్నారు. ఒకటేమో హేమంత్ సోరెన్ పూర్తిగా అనుకూల వర్గం ఉన్నది, కాదు హేమంత్ సోరెన్ కాకపోతే ఇంకెవరు ఉండాలన్నప్పుడు కల్పనా సోరెన్ వ్యతిరేకించే వర్గం ఉన్నది. కనుక దీన్ని అంచనా వేసుకొని రాజకీయ వ్యూహకర్తగా హేమంత్ సోరెన్ ఎవరైనా సరే నా తర్వాత ఉండేవాళ్లే కదా అనే ఉద్దేశంగా మరి వీరిని ఒప్పుకున్నట్టున్నారు. కనుక చివరికి బల పరీక్షకు ఎంతమంది నిలబడతారనేది కూడా సమస్యనే. ఎందుకంటే బీజేపీ కూడా తక్కువదేం లేదు. బీజేపీ కూడా అటుపక్క తక్కువేం లేదు. 44 మంది ఇటున్నారంటే 36 మంది అక్కడ ఉన్నట్టే కదా, అవతల పక్కన 37 మంది ఉన్నట్టే కదా. ఒక 2-3 మార్చే అవకాశం ఉంది. కనుక ఈ కప్పల తక్కడ రాజకీయాల్లో ముఖ్యంగా మన దగ్గర ఒక సంస్కారం రావాల్సి ఉంది జానకి గారు.
అంటే ఇక్కడ ఇంకొకటి కూడా బండారి గారు, ఎందుకు ఇండియా కూటమిలో ఒక ఐక్యత కనిపించట్లేదు, బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మమతా బెనర్జీ నేను సపరేట్ గా సింగిల్ గా పోటీ చేస్తానన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు? దీంతో పాటుగా ఎలక్షన్స్ కి ముందు బీజేపీ కూడా ఏం చేస్తుంది, ఒక ఈడీని ఒక బూచీగా చూపించి అందరినీ, ఇప్పుడు కేజ్రీవాల్ అయితే మనము లిక్కర్ స్కామ్ లో చూడొచ్చు, ఇప్పుడు మనం సోరెన్ అయితే భూకుంభకరణం కేసులో చూడొచ్చు, అందరినీ కూడా ఒక ఈడీని పంపించి ఒక భయభ్రాంతులకు గురి చేసి విచారణ చేసి అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఒక పక్క మనం చూసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఏంటిదంతా రాజకీయం? మీ ఆడియో మ్యూట్ లో పుట్టుకనే ఓ రకంగా చెప్పాలంటే మనకు ఈ మనకు అసమ్మతిగా పుట్టిందని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేదు, పరస్పర విరుద్ధ భావాలు కాదు. ముఖ్యంగా ముంగిస పాము స్నేహం లాంటిది, లేకుంటే వెనుక పిల్లి స్నేహం లాంటిది అంటున్నాను. ఎందుకంటున్నానంటే ప్రధానంగా మన పశ్చిమ బెంగాల్ మా ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం మమతా బెనర్జీ పోటీ పడుతున్నారు. ప్రధానమంత్రిగా తాను ఉండాలని, కూటమి కనీసం చైర్పర్సన్ గా ఉండాలని నితీష్ కుమార్ పోటీ పడ్డాడు. ఈ దిశలో వాళ్ళ మధ్య వైరం ఉంది, అంటే పరస్పర వైరం ఉన్నది. ఉదాహరణకు కేరళలో కమ్యూనిస్టులకు కాంగ్రెస్ కే కదా వైరం, ఇక్కడికి వస్తే మనకు మమతా బెనర్జీకి కాంగ్రెస్ కు మన బీజేపీకి వైరం ఉన్నా కూడా కాంగ్రెస్ కూడా అందులో భాగమే కదా. అందుకని మళ్ళీ మనకు ఆమ్ ఆద్మీ పార్టీకి మొదటి అసలు పురుట్లో సంధి కొట్టినట్టు మీకు పాట్నా సమావేశం తర్వాత మనకు బెంగళూరు సమావేశానికన్నా ముందే 7 సీట్లకు పోటీ చేస్తాం ఢిల్లీలో అని చెప్పి కాంగ్రెస్ ప్రకటించారు ఏకపక్షంగా. అప్పుడు మా సంగతి ఏందని అడిగాడు కదా, 7 సీట్లు ఢిల్లీలో 7 ఉన్నాయి, ఆ 7 సీట్లకు మేమే చేస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే మా ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా ఊరుకుంటుంది? అందుకని పొత్తు ధర్మాన్ని విస్మరించి నేను పెద్దన్నగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది ఒక ఆరోపణ ఉంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి రాదు కదా, ఎందుకు అని అవకాశవాదులు, ముఖ్యంగా ఊసర వెల్లికే రాజకీయాలు నేర్పే అవకాశవాదులైన నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 2 రకాల కేసులకు భయపడని నేను అనుకుంటలేను. ఆయన గతంలో ఒక సామెత ఉండే జానకి గారు, మనకు భజన్ లాల్ గారు హర్యానా గెలిచినా సరే నేను ముఖ్యమంత్రి అని అన్నాడు అంతకుముందు. ఇవాళ కూడా లేదు, ఒక్కడి గెలవకపోయినా సరే ముఖ్యమంత్రి అనే పరిస్థితి తయారైతుంది. అందుకని ఇప్పుడు చూడండి, నితీష్ కుమార్ మెజార్టీ ఎంతమంది సీట్లు, ఎన్ని సీట్లు ఉన్నాయి అందరికైనా లీస్టు అన్ని 3 పార్టీల్లో చూస్తే కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ కన్నా మన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కన్నా తక్కువే ఉన్నాయి కదా. కానీ ముఖ్యమంత్రి కాగలుగుతున్నాడు అంటే రాజకీయాలు ఎట్లయిపోయిందంటే ఊసరవేల రాజకీయాలు చేయాలి, లేకుంటే ఫిరాయింపు ద్వారా రాజకీయాలు చేయాలి. తెలంగాణకు చూస్తున్నాం కదా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని ప్రకటిస్తుంటారు. ఇట్లా చూస్తే మనకు అనిపిస్తుంది ఏంటంటే ఒక సంస్కరణ వస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే. అంటే మనకు దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది మనకు గొంగట్లో కూర్చుకొని వెంట్రుకలు ఏరుకుంటున్నాం. చాలా వరకు దేశంలో రాజకీయాలలో ముఖ్యమంత్రిని ఎంపిక ఎట్లా చేస్తున్నారు అంటే కుటుంబ నేపథ్యమో లేకుంటే పార్టీలని మనకు ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి అంటే జగన్ కాదని ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అంటారా వైసీపీలు? చంద్రబాబు నాయుడు కాదని తెలుగుదేశంలో ముఖ్యమంత్రి ఎవరైనా ఊహించగలుగుతామా? కేసీఆర్ కాదని ఊహించగలుగుతామా? కాంగ్రెస్ లో కొంతవరకు వివేకం ఉన్నది, ఎవరు ముఖ్యమంత్రి చెప్పలేం. బీజేపీలో కూడా ఎవరు ముఖ్యమంత్రి చెప్పలేం. కానీ చాలా ప్రాంతీయ పార్టీలు ఇవాళ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో ముఖ్యమంత్రికి డైరెక్ట్ ఎలక్షన్ ఎందుకు ఉండకూడదని ప్రతిపాదన ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేల బలాల మీద ఆధారపడితే కపలతక్కడి రాజకీయాల్లో ఈ సహజంగా జరుగుతున్నాయి కదా. అందుకని ముఖ్యంగా ముఖ్యమంత్రికి అభ్యర్థిత్వం ప్రకటించి, గతంలో అయితే చిన్న రాష్ట్రాలు ఇంకో 2-3 రాష్ట్రాల మనకు కోరికలు ఉన్నాయి, అవి తీర్చేసి, ముఖ్యంగా ఇప్పుడు మనకు 25 రాష్ట్రాలు ఉన్నాయి అనుకోండి, మహా అయితే ఇంకో 6-7 రాష్ట్రాలు అవుతాయి, 35 రాష్ట్రాలుగా చేసి డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాం అనుకోండి, ఈ సమస్య రాదు. అసలు మనకు ఉమ్మడి మనకు ఏమంటారు జమిలీ ఎన్నికలకు కూడా అవకాశం ఎక్కువగా ఉంటది. అప్పుడు ముఖ్యమంత్రులకు కనుక డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువనే అంటున్నాం. 100 లోపు దాదాపు 13 అసెంబ్లీలో 100 లోపు సీట్లు ఉన్నాయి. మనకు ఈశాన్య భారతదేశంలో అన్ని కూడా 60, 30, 40, 70 కదా. ముఖ్యంగా మన ఢిల్లీ లాంటి స్టేట్ కూడా 70 అంటే కదా. ఢిల్లీ లాంటి స్టేట్ అయితే మనకు మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ, అంతే కదా. మున్సిపాలిటీకి ఎక్కువ అధికారాలు, రాష్ట్రానికంటే తక్కువ అధికారాలు ఉన్నాయి. ఇట్లా చూస్తే మనకు కేంద్ర ప్రాంతాల్లో గోవా గానీ, గోవాలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఇప్పటికీ, పుదుచ్చేరి గాని, ఢిల్లీ గాని, అట్లా ఈశాన్య భారతదేశంలో చాలా రాష్ట్రాలు గాని, మన తెలంగాణతో సహా 119 కదా మన తెలంగాణ కూడా. పెద్ద రాష్ట్రాలు ఒక 10 మాత్రమే ఉన్నాయి, మిగతా 18 రాష్ట్రాలు 100 కటీటుగా ఉన్న స్థానాలు ఉన్నాయి. కనుక ఒక ప్రతిపాదన ఏంటంటే మొదటి నుంచి చాలా రోజులు నలుగుతుంది ఇది, ముఖ్యమంత్రులకు డైరెక్ట్ ఎలక్షన్స్ పెడితే ఇట్లాంటి కపలతక్కడి రాజకీయాలు పోతుంది. అంటే మనం బ్రిటిష్ పార్లమెంటరీ సాధ్యమవుతుంది అంటారా బండారి గారు?
అనుకుంటే సాధ్యం అవుతుంది. దీనికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదమ్మా. నేను న్యాయవాదిగా చెప్తున్నాను. మేము దీని మీద ప్రమోషన్ భర్తీ చేసినాం. చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్ మెంబర్లకు కూడా ఇచ్చినాం కూడా. ముఖ్యమంత్రులు ప్రత్యక్ష ఎన్నికలు పెడితే ఎట్లా ఉంటుంది అని దాని మీద మీరు 1951 ఆర్పీ యాక్ట్ అని ఉన్నది, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని ఉన్నది. అందులో ఎన్నిక ఏ విధంగా జరపాలనే నిర్ణయం అనేది రాజ్యాంగ సవరణ 2/3 మెజార్టీ అవసరం లేదు దానికి. ఎన్నిక ఏ విధంగా జరపాలనే దాన్ని అలా నిర్ణయించవచ్చు. చిన్న క్లాస్ సవరణ చేస్తే సరిపోతుంది. మనకి ఇప్పటికే చూడండి జానక్ గారు, ఎందుకంటే ఒక అకాడమిక్ చర్చ కనుక నేను మాట్లాడుతున్నాను. మనకు చేతులడ్డే పద్ధతి ఉంది కదా ఇప్పటికే ఎన్నికలు. అట్లా చేతులడ్డే పద్ధతి ఉంది, రహస్య ఓటింగ్ ఉన్నది, మళ్ళీ మనకు ఎమ్మెల్సీలకు ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉన్నది. ఇదంతా కాకపోతే దామాషా పద్ధతిలో ఉన్నాయి. దామాషా పద్ధతి ఓటింగ్ ప్రపంచవ్యాప్తంగా 186 ప్రజాస్వామ్య దేశాలు ఉంటే 160 దేశాలలో ఈ పద్ధతి ఉంది, దామాషా పద్ధతి. ఎందుకంటే ఓట్లను బట్టి సీట్లు వస్తాయి. ఇవి చేయొచ్చు అని. అంటే ఆ సమస్య మూలాన్ని వెతకకుండా ఇవి కేవలం కప్పల దగ్గర రాజకీయాల్లో మనం ఉంటే ఇందులో పడిపోతాం అంటున్నాను నేను. అందుకని ఏం లేదు. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విశ్లేషణ అందించినందుకు బండారి రామ్మోహన్ గారు. ఎస్, జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు వారిలో కీలక నేతలు కూడా ఉన్నారు. ఎస్, క్యాంపు రాజకీయాలు ఎక్కడి వరకు దారితీస్తాయి అనేది కూడా చూడాల్సిన అంశం.